నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా నవంబర్ 25ను మహిళలపై జరిగే అకృత్యాల వ్యతిరేక దినంగా పాటిస్తున్నారు. అనేక శతాబ్దాల అణిచివేత తరువాత అమ్మాయిలు ఇప్పుడిప్పుడే గడప దాటి స్వేచ్ఛగా బయటకొస్తున్నారు. చదువు, ఉద్యోగం, వ్యాపారం అలా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. కానీ సమాజంలో నిత్యం ఎదురయ్యే లైంగిక దాడులను చూసి ఇంకా చాలా మంది అమ్మాయిలు భయపడుతూనే ఉన్నారు. మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలు చదువుకుంటున్నారని సామాజికవేత్తలు సంతోషిస్తున్న సమయంలో మరోవైపు దాడులు పెరుగుతుండడం ఆందోళన కలిగించే విషయం. ముఖ్యంగా ప్రేమ పేరుతో అమ్మాయిలపై జరిగే దాడులు ప్రతి ఒక్కరినూ ఆవేదనకు గురిచేస్తున్నాయి. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. సౌందర్య లహరికి స్వాగతం. సౌందర్య లహరి ఈరోజు వచ్చేసింది నారాయణగూడలోని స్టార్ బ్యూటీ సెలూన్కి. మనతో ఉన్నారు బ్యూటీ ఎక్స్పర్ట్ శోభారాణి గారు. మరి శోభారాణి గారు ఈరోజు మనకి సౌందర్యానికి సంబంధించి ఏం తెలియచేయబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం శోభారాణి గారు. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే శోభారాణి గారు, మరి మా సకులు మీరు చూపించే బ్యూటీకి సంబంధించిన ఎన్నో టిప్స్ ఫాలో అవుతున్నారు. అలాగే మీ హెయిర్ స్టైల్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. మరి ఈరోజు అలాగే మా సకుల కోసం సౌందర్యానికి సంబంధించి ఏం తెలియచేయబోతున్నారు? ఈరోజు సౌందర్యానికి సంబంధించి ఒక మంచి హెయిర్ స్టైల్ చెప్పబోతున్నాను. ఓకే. సో మంచి హెయిర్ స్టైల్ ఏంటంటే మనకి ఒక లైన్స్, స్ట్రైట్ లైన్స్ లా ఉంటాయి అన్నమాట. లైన్స్ వస్తూ దట్టు మనకి జనరల్గా ఉండే అల్లిక కూడా వస్తుంది అన్నమాట. ఓకే. సో శోభారాణి గారు అంటేనే డిఫరెంట్గా ఏదో ఒకటి చేసేస్తారండి. అది మనకు అర్థం కూడా అవ్వదు. దానికి చాలా క్లీన్గా అబ్జర్వ్ చేసి మరీ చూస్తేనే మనకు అది అర్థమవుతుంది. సో మరి ఈరోజు లైన్స్ తోటి జడలాగా అల్లిక అని చెప్తున్నారు కదా. సో ఇది ఎలాంటి హెయిర్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది? ఇది షార్ట్ హెయిర్ ఉన్నా సరిపోతుంది, లెంగ్త్ ఉన్నా సరిపోతుంది. ఎందుకంటే లైన్స్ అనేవి మనకి పైన అప్పర్ పోర్షన్లో మాత్రమే వస్తాయి అన్నమాట. కింద వచ్చేసి డిపెండ్స్ వాళ్ళకున్న లెంగ్త్ బట్టి అల్లికి వస్తుంది. ఓకే. సో అంటే ఎటువంటి ఫేస్ కట్ ఉన్న వాళ్ళకి ఇది బాగుంటుంది? ఇది కోలగా ఉండే వాళ్ళకి, రౌండ్ ఫేస్ వాళ్ళకి కూడా చక్కగా ఉంటుంది ఇది. ఓకే. ఏ డ్రెస్ మీదకి బాగుంటుంది? ఇది డిజైనర్ డ్రెస్సెస్ లైక్ గాగ్రాస్ కానీ లేదంటే చూడీదార్స్ కానీ అలా బాగుంటుంది. అంతేగాని జీన్స్ అలాంటి సూట్ కాదు. మనం హెయిర్ స్టైల్స్ డిఫరెంట్ గా చేస్తున్నాం కాబట్టి కొంచెం పార్టీ లుక్ లో ఉండే డ్రెస్సెస్ కి ఇలాంటి హెయిర్ స్టైల్స్ అన్ని సెట్ అవుతూ ఉంటాయి. సో ఎప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే కర్లీ హెయిర్, సిల్కీ హెయిర్. అవును. ఇది కర్లీ హెయిర్ కి బాగుంటుందా, సిల్కీ హెయిర్ కి బాగుంటుందా? కర్లీ హెయిర్ కూడా బాగానే ఉంటుంది. ఇది కంప్లీట్ గా అన్ని సిల్కీ మీద వస్తున్నాయి కాబట్టి కర్లీ వాళ్ళు కూడా ఈజీగా వేసుకోవచ్చు. అవునా? స్టార్ట్ చేద్దాం. ఓకే. ఈ మోడల్ హెయిర్ చూసామంటే శ్రీలక్ష్మి ఇప్పుడు లెంగ్తీగా ఉంది, చాలా లెంగ్తీగా ఉంది, దట్టు సిల్కీగా ఉంది కదా. సో ఇలాంటి వాళ్ళకి చాలా చక్కగా సూట్ అవుతుంది. ఇప్పుడు ఇది చాలా బాగుంటుంది కూడా. సో స్టార్టింగ్ స్టెప్స్ ఏంటి దీంట్లో? ఎలా, ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి? ఓకే. ఇప్పుడు స్టార్టింగ్ ఏంటంటే కంప్లీట్ గా మొత్తం హెయిర్ అంతా నీట్ గా చిక్కులు లేకుండా కోమ్ చేసుకుందాం. చేసుకున్న తర్వాత ఏదో ఒక వైపు మాత్రం ఒక పోనీటైల్ వేసుకుందాము క్రాస్ గా. జనరల్గా ఇంతవరకు పోనీటైల్ అంటే ఏం చేస్తాం, మనకి హెడ్ అంటే సెంటర్ నుంచి పోనీటైల్ వేసుకుంటాం కదా. ఇందులో వచ్చే పోనీటైల్ ఏంటంటే ఒక క్రాస్ వస్తుంది, ఒక సైడ్కి వస్తుంది అన్నమాట మనకి పోనీటైల్. ఓకే. ఆ పోనీటైల్లోంచి సన్న సన్న పాయలు మాదిరిగా వస్తూ ఉంటాయి అన్నమాట. మనం ఈ పక్క నుంచి ఇప్పుడు ఇటువైపు పోనీటైల్ వేసుకున్నాం అనుకోండి, ఆపోజిట్గా మనం అల్లుకుంటూ వస్తాం అన్నమాట. ఓకే. సపోజ్ అటుపక్క మనం పోనీటైల్ వేసుకుంటే ఇటువైపు మనం అల్లుకుంటూ వస్తాం. ఎటువైపు నుంచి వేసిన పోనీటైల్లో వచ్చే హెయిర్ని మాత్రం సపోర్ట్ తీసుకుంటూ అల్లుకుంటూ రావాలి. ఓకే. సో చెప్తే కొంచెం కన్ఫ్యూజన్గానే అనిపిస్తోంది. ఎందుకంటే పోనీటైల్ ఒక సైడ్కి తీసుకోవాలి అంటే రెగ్యులర్గా మనం సెంటరే వేస్తాం, ఎప్పుడు సైడ్కి వేయం కదా. అందులోనూ మళ్ళీ సపరేట్ అందులో నుంచి వేరే వైపులో ఉన్న పాయల్ని తీసుకొచ్చి అల్లాలి అని చెప్తున్నారు. సో ఇది చూస్తేనే మనకు అర్థమవుతుంది. సో మరి దీన్ని ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అన్నది కొంచెం క్లీన్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఓకేనా. ముందు వచ్చేసి మనకి పార్టీషన్ ఉండదు మాట, దీనికి కంప్లీట్ గా క్లోజ్ చేసేద్దాం. క్లోజ్ చేసేసి పోనీటైల్ మనం ఎటువైపు వేసుకుంటామో ఒక సైడ్ నుంచి వేద్దాం. ఓకే. 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 చూసినాక శ్రీలక్ష్మి ఇంతవరకు మనకి పోనీటైల్ అయితే కంప్లీట్ అయింది కదా. సో దీన్ని విడిచిపెట్టేద్దాం. విడిచిపెట్టేసి మనకి రెండవ వైపు ఉంది కదా, ఈ రెండవ వైపు ఈ విధంగా కోమ్ చేసుకుని నీట్ గా ఇక్కడ నుంచి జడ అల్లుకుంటూ వచ్చేద్దాం. మనం రెగ్యులర్ ప్యాటర్న్ జడ ఏ విధంగా అల్లుతామో అక్కడ నుంచి అల్లుకుంటూ వద్దాం. అంటే ఇది ఒక సైడ్ తీసుకున్నాం. ఓకే. ఇది ఇలా దీన్ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేద్దాం. ఓకేనా.
3 పార్ట్స్ కింద డివైడ్ చేద్దాం. అల్లినప్పుడు ఇలా అల్లుతాం కదా మనం రెగ్యులర్ గా, ఇలా అల్లినప్పుడు మనం పోనీటైల్ లో ఏదైతే హెయిర్ ఉందో ఇందులోంచి సన్న భాగం తీసుకుందాం. ఒక సన్న పాయ తీసుకుని ఈ జడకి కలుపుదాం, ఇలా కలుపుదాం. ఓకే, సో ఇటువైపు జడ వేస్తూ ఆ జడకి ఈ హెయిర్ ని అటాచ్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇటువైపు ఆల్రెడీ హెయిర్ ఉంది ఇక్కడ, ఈ హెయిర్ ని కూడా సేమ్ వే అదే విధంగా తీసుకుంటూ వద్దాం, అటాచ్ చేద్దాం ఈ విధంగా. కొద్దిపాటి హెయిర్ తీసుకుని ఫ్రెంచ్ ఫ్లాట్ లాగా కొద్దిపాటి హెయిర్ తీసుకుని ఈ విధంగా అటాచ్ చేద్దాం. ఓకే, ఇదే విధంగా మనకి పైనుంచి కింద వరకు అల్లుకుంటూ వచ్చేద్దాం. ఓకే, ఓకే, చూస్తున్నావా శ్రీలక్ష్మి, మనకి హెయిర్ స్టైల్ అయితే మొత్తం అల్లికంతా కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు చూస్తా మనం తీసుకున్న పోనీటైల్ లోంచి సన్న సన్న పాయలుగా తీసుకుని ఈ జడకి అటాచ్ చేసుకుంటూ వచ్చాము. పైనుంచి మనం పోనీలో తీసుకున్న హెయిర్ ని అటాచ్ చేసుకుంటూ వచ్చాము, పక్క నుంచి లీవ్ హెయిర్ ని అటాచ్ చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు చూస్తున్నాం ఈ విధంగా. ఓకే, సో మనకు ఒక ఇలా క్రాస్ గా సైడ్ నుంచి ఇలా ఒక వేవ్ లాగా వచ్చింది అనమాట. వచ్చిన జడ కూడా అంటే స్ట్రైట్ గా కాకుండా జడ మొత్తం ఇటు నుంచి తెలుస్తోంది, ఇటు నుంచి వచ్చేసేమో మనకి ప్లెయిన్ గా ఉండి ఇక్కడ వాటర్ ఫాల్ లాగా మనకు వేవ్స్ తెలుస్తున్నాయి. బాగుంది. ఇది కావాలంటే మనం ఒక సైడ్ కూడా వేసుకోవచ్చు మాట, ఈ జడని ఒక పక్కకు కూడా వేసుకోవచ్చు. మనం ఫ్రంట్ ఈ మధ్య పక్క జడ ఫ్యాషన్ కదా, సో ఆ విధంగా మనం పక్కకు కూడా వేసుకోవచ్చు. ఓకే, సో అంటే ఇటువైపు ఎక్కువ హెయిర్ ఉంది కాబట్టి అటువైపు వేస్తే బాగుంటుంది. ఓకే, సో మరి దీన్ని ఎలా డెకరేట్ చేస్తే బాగుంటుంది? దీనికి యాక్సెసరీస్ పెట్టుకుని డెకరేట్ చేద్దాం. ఓకే, ఓకే శ్రీలక్ష్మి, చూస్తున్నా ఇప్పుడు మనకి టాటూస్ తో కూడా డెకరేట్ చేసుకున్నాం, యాక్సెసరీస్ అండ్ టాటూస్ కూడా పెట్టుకున్నాం. ఇక్కడ రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్నాం కాబట్టి ఈ రబ్బర్ బ్యాండ్ కనిపించకుండా ఉండటానికి ఒక బటర్ఫ్లై లాగా, బటర్ఫ్లై అయినా ఏదైనా రౌండ్ షేప్ లో ఉన్న ఫ్లవర్ అయినా ఏదైనా కూడా డెకరేట్ చేయొచ్చు. మనకి ఈ హెయిర్ స్టైల్లో 2 sides డెకరేట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎంత లెంగ్త్ ఉన్నా వేసుకోవచ్చు, షార్ట్ ఉన్నా వేసుకోవచ్చు. లెంగ్త్ గా ఉంటే చక్కగా ఉంది, దట్టు ఒక 1 side కూడా వేసుకోవచ్చు. లెంత్ హెయిర్ కి ఇంకా ఎందుకంటే జడ ఇది పూర్తిగా టోటల్ గా జడ కాబట్టి ఈ జడలో ఈ డెకరేషన్ కి కొంచెం లెంత్ హెయిర్ ఉంటేనే చాలా బాగుంటుంది. ఓకే, సూపర్ అండి, చాలా బాగుంది. సో మరి ఈరోజు ఇంత మంచి హెయిర్ స్టైల్ చూపించారు కదా, అలాగే మరి మా సకిల్ కోసం కూడా సౌందర్యానికి సంబంధించి ఏదైనా చిన్న టిప్ చెప్తారా? ఓకే, తప్పకుండా. సో ఇప్పుడు ఏదైనా హెయిర్ స్టైల్ వేసుకోవాలన్నా, ఓపెన్ హెయిర్ విడిచిపెట్టాలన్నా, సిల్కీ హెయిర్ అనేది ఈ రోజుల్లో అందరూ కోరుకుంటున్నారు. సో అందరూ స్ట్రైట్నింగ్లు అవి చేసుకోవాలనుకుంటున్నారు కదా, అలాంటప్పుడు ఏంటంటే సింపుల్ టిప్ ఏంటంటే మనకి అలోవెరా ప్లాంట్ ఉంటుంది కదండి, ఆ ప్లాంట్ తలక పైన స్కిన్ పీల్ ఆఫ్ చేసేసి లోపల జిగురు పదార్థం ఉంటుంది కదా, అది తీసుకుంటారు 1 కప్పు. సో కప్పు అయితే కప్పు, లేదంటే ఒక 2 cups అయితే 2 cups, ఎంతైతే తీసుకుంటారో ఈక్వల్ క్వాంటిటీ మామూలు వాటర్ తీసుకోండి. ఈ రెండింటిని మిక్స్ చేసేసి మొత్తం స్కాల్ప్ నుంచి కంప్లీట్ హెయిర్ అంతా కూడా అప్లై చేసేసి 1/2 hour తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటే సిల్కీనెస్ చక్కగా మీ సొంతం అవుతుంది. సో అప్పుడు మీకు కావాల్సిన హెయిర్ స్టైల్స్ మీరు వేసుకోవచ్చు. సో చాలా మంది కోరిక అండి ఏంటంటే సిల్కీ హెయిర్ కావాలి అని. కర్లీ హెయిర్ ఉంటే దాన్ని వాంటెడ్లీ స్ట్రైట్నింగ్ చేసి మరీ సిల్క్ చేసుకుంటాం. అలా స్ట్రైట్నింగ్ చేసి 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 హెయిర్ అంతా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా డైరెక్ట్గా మన హెయిరే సిల్క్ అవ్వడానికి మంచి టిప్ చెప్పారు. ఓకే శోభారాణి గారు, సో మరి ఈరోజు మా సకల కోసం ఇంత మంచి హెయిర్ స్టైల్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సకలు చూశారు కదా, ఇదండి ఇవాటి సౌందర్య లహరి. బాగుంది కదా హెయిర్ స్టైల్? మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఏటా అంతర్జాతీయంగా, దేశీయంగా ఇలాంటి వ్యతిరేక దినాలు ఎన్ని చేసినా మన సమాజంలో రావాల్సినంత మార్పు రాలేదని చెప్పాలి. దేశంలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులను అరికట్టే క్రమంలో ప్రభుత్వాలు అనేక చట్టాలు తీసుకొచ్చాయి, అలాగే అనేక చర్యలు తీసుకుంటుంది. కానీ ఇంకా చాలా మంది చట్టాలకు గానీ పోలీసులకు గానీ భయపడే పరిస్థితి కనపడటం లేదు. దేశవ్యాప్తంగా అనేక లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు దేశంలో ఏదో ఒక మూల అత్యాచారాలకు సంబంధించిన చేదు వార్తలు వినాల్సి వస్తుంది.
నిర్భయ చట్టం లాంటి కఠినమైన చట్టాలు ఎన్ని తీసుకొస్తున్నా సమాజంలో మాత్రం ఆశించినంత మార్పు రావటం లేదు. ముందైతే మీకోసం ఒక మంచి కార్యక్రమం వస్తుంది, చూసేయండి. నమస్కారం, మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన కార్యక్రమంలో ప్రముఖ ఫైనాన్షియల్ ప్లానర్ స్వప్న కంతేటి గారు ఉన్నారు. మరి ఫైనాన్షియల్ ప్లానింగ్ కి సంబంధించి వారేం తెలియజేస్తారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం స్వప్న గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో మరి ఈ రోజు మా సకులకు ఫైనాన్షియల్ ప్లానింగ్ లో ఏం తెలియజేయబోతున్నారు? ఇప్పుడు మనం లేటెస్ట్ టాపిక్ అయిన హాట్ టాపిక్ గా ఉన్న సర్జికల్ స్ట్రైక్ ఆన్ బ్లాక్ మనీ గురించి డిస్కస్ చేసుకుందాము. ఓకే. సో యూజువల్ గా ఇప్పుడు మనందరికీ కూడా చాలా డౌట్స్ ఉన్నాయి దీని గురించి. సో వాటిని మనం వీలైనంత వరకు తెలుసుకొని క్లారిఫై చేసుకుందాం. యాక్చువల్లీ గవర్నమెంట్ అయితే మేము పెద్దవాళ్ళ మీదే టార్గెట్ చేసామన్నారు, కానీ ఇప్పుడు మెయిన్గా సఫర్ అవుతోంది లోవర్ ఇన్కమ్. ఎందుకంటే వాళ్ళకి అసలు ఇదంతా కన్ఫ్యూజింగ్గా ఉందన్నమాట. సో చాలా మందికి అసలు డౌట్ ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, అంటే ఇప్పుడు మా చేతిలో ఉన్న 500 1000 పనికి రాదా, సో అసలు మాకు ఇది వేస్టా అనేది మెయిన్ డౌట్. సో దానికి మీరు ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇదంతా మనకి టార్గెట్ చేసింది బ్లాక్ మనీ గురించి అండ్ దానివల్ల మనకి కంట్రీలో అయ్యే కరప్షన్ గురించి. ఇవన్నీ స్టాప్ చేయడానికి మన ప్రైమ్ మినిస్టర్ గారు ఈ మూవ్ తీసుకున్నారు. సో ఎవరికైనా కూడా ఇది సర్ప్రైజ్లా వచ్చింది, సడన్గా వచ్చింది. కాబట్టి ఎవరైనా ఏం చేయాలి ఇమ్మీడియట్గా అనుకుంటారు. అండ్ ఉన్న మనీ అంతా వేస్టా అనుకుంటారు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి క్లియర్గా అర్థం చేసుకుంటే మనకు అలాంటి డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి. మన దగ్గర ఉన్న అమౌంట్ 500,000 వేస్ట్ అనేది మాత్రం ఎట్టి పరిస్థితిలో కాదు. ఆ ఉన్న అమౌంట్ని ఏం చేయాలి మనం వెంటనే అంటే, ఇప్పుడు లాస్ట్ November 8th ఈ న్యూస్ వచ్చింది. అండ్ November 9th మనకి బ్యాంక్స్ ATMs అన్ని క్లోజ్ చేశారు. అండ్ November 10th నుంచి కూడా మనకి బ్యాంక్స్లో అమౌంట్ తీసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఆ స్టార్టింగ్ వచ్చేసి మనకి 2,000 రూపీస్ ఏటీఎంలో విత్డ్రావల్ అండ్ బ్యాంక్లోకి వెళ్తే ఎక్స్చేంజ్ చేసుకోవడానికి 4,000 రూపీస్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. మన పాత 500,000 నోట్స్ ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి 100 రూపీ నోట్స్ తీసుకోవచ్చు. ఈ కొంచెం అంటే 14-15th వరకు. ఆ తర్వాత మనం ఎక్కువ అమౌంట్లో అంటే రోజుకు 10,000 అండ్ వారానికి 20,000 ఎక్స్చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇంకా బ్యాంక్ అకౌంట్స్ ఉన్న వాళ్ళైతే, ఇంకా అమౌంట్ కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఆ అమౌంట్ని ఆ 1000స్ని 500స్ని కన్వర్ట్ చేయాలనుకుంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు డిపాజిట్ చేసుకొని మళ్ళీ మనకు అవసరం ఉన్నప్పుడు మనం ఆ అమౌంట్ని తీసుకునే అవకాశం ఉంటుంది. సో స్వప్న గారు, మనం చూసుకుంటే ఇప్పుడు మిడిల్ క్లాస్లో అంటే అందరూ చదువుకున్న వాళ్ళు ఉండకపోవచ్చు. సో దాంట్లో ఏంటంటే వాళ్ళకి ఐటీ రిటర్న్స్ వేయడం కానీ, సో దాని మీద పూర్తిగా అవగాహన ఉండదు. వాళ్ళ పిల్లలు ఏ సాఫ్ట్వేర్ అయితే దాని ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అది వేరే. సో కొంతమంది ఊర్లో ఉంటారు, అంటే అద్దెలు తీసుకుంటారు. సో దానికి అనేది ఒక లెక్క ఉండదు. నెక్స్ట్ మా తల్లిదండ్రులు ఇచ్చారనో మా అత్తమామలు ఇచ్చారనో బంగారు ఉంటుంది, డబ్బు ఉంటుంది. సో దానికి లెక్కలు ఉండవు. మా తదనంతరం వచ్చింది ఇది అని చెప్తారు. సో దానికి ఇప్పుడు కొత్తగా దాన్ని బ్యాంక్లో ఎలా వేయాలి, వేయడం ఓకే, ఇది ఎవరైనా తీసుకెళ్ళిపోతారేమో, మంది కాదంటారేమో అని కూడా చాలా అపోహలు ఉంటాయి. సో దీని గురించి ఏం చెప్తారు? అంటే ఇదివరకు నుంచి పెద్దలు ఇచ్చిన డబ్బు అంటే ఇప్పుడు ఇమీడియట్గా వచ్చింది కాదు కదా, అంటే జస్ట్ 2-3 months బ్యాక్ వచ్చింది అట్లా వచ్చింది కాదు కదా. సో అట్లా వచ్చినా కూడా అంటే రిజిస్ట్రేషన్ ఆర్ సంథింగ్ జరిగి ఉండాలి. ఏదైనా ప్లాట్ అమ్మటం కానీ ఇల్లు అమ్మటం కానీ అలాంటి జరిగితే వచ్చే డబ్బులు అవి. సో దానికి తగ్గట్టు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అనేవి మన దగ్గర ఉంటాయి కాబట్టి మనం ఆ అమౌంట్ని బ్యాంక్లో వేసుకున్న ఆ పేపర్స్ అనేది మనం సబ్మిట్ చేయగలగాలి. సో ఆ విధంగా చేసుకోవచ్చు. అండ్ అలాగే గోల్డ్ ఇలాంటివన్నిటికీ ప్రస్తుతం అయితే మనం ఏమీ లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ అది కాకుండా ఎవ్రీ ఇయర్ అంటే ఇన్కమ్ లెవెల్ దాటిన వాళ్ళు, ఆ ట్యాక్సేషన్ చేయాల్సిన వాళ్ళు ఎవ్రీ ఇయర్ యూజువల్గా ఫైల్ చేసుకోవాలి. ఫైల్ చేయనట్టయితే కనుక అట్లీస్ట్ ఇప్పుడైనా కూడా ఒకసారి ఆడిటర్ని కన్సల్ట్ చేసి అమౌంట్స్ ఎక్కువ ఉన్నట్టయితే కనుక ఫైల్ చేసుకుంటే బెటర్ అనమాట. సో ఇప్పటి వరకు అసలు ఐటీ రిటర్న్స్ అంటే అది అసలు మిడిల్ క్లాస్ కానీ లోవర్ క్లాస్ దాని గురించి తెలియదు. సో ఓన్లీ టార్గెట్ అంతా ఐటీ రిటర్న్స్ వేయడం అంటే గొప్ప వాళ్ళే వేస్తారు, బాగా డబ్బున్న వాళ్ళే వేస్తారు. ఇప్పుడు కొత్తగా ఎప్పుడైతే ఈ మొత్తం కూడా ఆన్లైన్ చేసేయమంటున్నారో, సో ఇప్పుడు అందరికీ డౌట్ స్టార్ట్ అవుద్ది. సో ఇప్పుడు మేము కూడా ఐటీ రిటర్న్స్ వేయాలా, ఎంత దాటితే వేయాలి, సో అసలు మినిమం లిమిట్ ఏంటి, అంటే ఎంత నుంచి మన అకౌంట్లో ఎంత ఉంటే మనం ఇంకా ఐటీ రిటర్న్స్ వేయాలి అని అంటారు? యూజువల్గా అంటే ఇది హయ్యర్ క్లాస్కి సంబంధించిన విషయం ఏం కాదండి. మన ఐటీ రిటర్న్స్ అనేవి అంటే ఎడ్యుకేటెడ్గా కొంచెం అన్నా అంటే శాలరీడ్ ఎంప్లాయీస్ ఉంటారు చాలామంది, మిడిల్ క్లాస్లో కానీ లోవర్ క్లాస్లో కానీ కూడా శాలరీడ్ ఎంప్లాయీస్ ఉంటారు. సో వాళ్ళకి ఆటోమేటిక్గా ట్యాక్స్ వేయటం ఇవన్నీ కూడా తెలిసి ఉంటుంది, అవగాహన ఉంటుంది. అండ్ అది కాకుండా ఇప్పుడు చిన్న చిన్న వర్క్స్ చేసే వాళ్ళందరూ కూడా ట్యాక్సేషన్ ఏం ఫైల్ చేయక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళు బిలో ద లెవెలే ఉంటారు కాబట్టి. అండ్ వచ్చేసి మనకి 1.5-2 lakhs అండ్ 2.5 lakhs నుంచి పైన ఉన్న వాళ్ళంతా కదా ఫైల్ చేసుకుంటే మనకి బెటర్ ఉంటుంది ఎప్పుడైనా కూడా.
సో ఒకవేళ ఆ ఇన్కమ్ దాటకపోయినా కూడా వాళ్ళు ఫైల్ చేస్తే కనుక వాళ్ళు ట్యాక్స్ ఏం కట్టనవసరం ఉండదు, జస్ట్ ఫైల్ చేయాలంతే. ఆ ఇన్కమ్ ఎట్లా వచ్చింది, రెంట్గా వచ్చిందా లేదా సమ్ గిఫ్ట్గా వచ్చిందా, సో అవన్నీ కూడా మనకి ఒక పద్ధతి ప్రకారం ఫైల్ చేసుకుంటూ ఉండాలి. సో స్వప్న గారు, మనం చూసుకుంటే ఇప్పుడు సన్నకారు అంటే ఇప్పుడు చిన్న చిన్న బిజినెస్, కిరాణా బిజినెసెస్ ఉంటాయి, లేదంటే ఫార్మర్స్ ఉంటారు. వీళ్ళేంటంటే షార్ట్ టర్మ్లో ఏదో సేవింగ్స్ ఉండవు వీళ్ళవి. ఎప్పటి నుంచో వాళ్ళకి వచ్చే ఆదాయంలోనే చిన్నగా సేవ్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు అదే ఒక 3 లక్షలు అవ్వచ్చు, 5 లక్షలు అవ్వచ్చు, 10 లక్షలు అవ్వచ్చు, పెళ్లికి అంటూ దాచుకుంటారు. ఇప్పుడు దానికి ఎప్పటి నుంచో దాచే సేవింగ్స్కి మనం చూపించలేం. ఎవ్రీ మంత్ ఏదో ఇంత దాచుకునేది. సో ఇప్పుడు వీళ్ళందరికీ డౌట్, ఇప్పుడు మాది 5 lakhs అయిపోయింది, 10 lakhs అయిపోయింది, ఇప్పుడు దీనికి మాకు లెక్క అంటే మేము చూపించలేం. సో ఇప్పుడు మేమేం చేయాలి? సో వాళ్ళు చాలా ఇది పెద్ద డౌటే. అట్లాంటి సిచ్యువేషన్స్ అనేవి అందరికీ అరైజ్ అవ్వండి యూజువల్గా. ఇప్పుడు మీరు చెప్పినట్టు చిన్న బిజినెస్ చేసే రీటైల్ బిజినెస్ మ్యాన్ కానీ ఎవరైనా కానీ వాళ్ళు అంత మనీని, అంటే మీరు అన్నట్టు 5 lakhs or 10 lakhs రొటేషన్లో పెడతారు, కానీ అంటే ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి ఇన్ అండ్ అవుట్ వెళ్తూ ఉంటుంది మనీ. సో అంత మనీ స్టాక్ అయితే ఎవరు పెట్టుకోరు. అంత మనీ ఉన్నట్టయితే కనుక ఫిక్స్డ్ డిపాజిట్లో అలా వేసుకుంటే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. ఒకసారి ఫిక్స్డ్ డిపాజిట్లో వేసేసిన తర్వాత మనం దానికి ఆటోమేటిక్గా, అంటే డిపాజిట్ అయిన తర్వాత, టర్మ్ అయిన తర్వాత ఎలాగో మనం ట్యాక్స్ కట్టి మిగతా అమౌంట్ తీసుకుంటాము. సో అవన్నీ కూడా ఆల్మోస్ట్ క్లియర్ అయిపోతాయి. సో ఆ అమౌంట్కి ఇష్యూస్ ఉండవు. బట్ ఈ రీసెంట్గా ఏమన్నా అమౌంట్స్ వచ్చినట్టయితే కనుక ఒక 5 lakhs 10 lakhs అలా ఉంటే కనుక, ఎక్కువ అమౌంట్ ఉంటే కనుక దానికి మనము మన అకౌంట్లో డిపాజిట్ చేసుకోవచ్చు. బట్ సోర్స్ అనేది ఎట్లా వచ్చింది అనేది మనము తర్వాత అవసరమైతే కనుక చెప్పాల్సి ఉంటుంది. సో స్వప్న గారు, మన దగ్గర ఉన్న మనీ ఎంత లిమిట్లో డిపాజిట్ చేయాలి, ఏ డేట్ వరకు డిపాజిట్ చేయొచ్చు, సో సెవరల్ కన్ఫ్యూజన్స్ ఉన్నాయన్నమాట కామన్ పీపుల్కి. సో అవంతా కూడా క్లారిఫై చేయండి. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఉన్న అమౌంట్ అయితే ఎంతనా అవనివ్వండి, ఇప్పుడు నుంచి అంటే November 9th నుంచి అండ్ December 30th వరకు మనం మన అకౌంట్స్లో డిపాజిట్ చేసుకోవచ్చు. అది ఎంత అమౌంట్ అనేది లిమిట్ లేదు. విత్డ్రా చేయడానికి మాత్రం రోజుకి 10,000 అండ్ వీక్కి 20,000 లిమిట్ అనేది ప్రస్తుతం ఉంది. తర్వాత మరి December 30th తర్వాత ఏమైనా చేంజెస్ చేస్తారేమో మనం వేచి చూడాల్సిందే. సో ప్రెసెంట్ ఈ సర్జికల్ స్ట్రైక్స్ ఆన్ బ్లాక్ మనీ ఇదైతే ఉందో, దాని నుంచి కామన్ పీపుల్ ఏవైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో, వాళ్ళు ఏదైతే కన్ఫ్యూజన్స్లో ఉన్నారో, సో అవన్నీ కూడా మా సకులకు చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. ఇది వాళ్ళ మాటే మంత్రం కార్యక్రమం. మరో అందమైన కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మన దేశంలో మహిళలు లైంగిక హింస అనేక రూపాలు ఎదుర్కొంటున్నారు. అత్యాచారాలు, వరకట్నాలు, బాల్య వివాహాలు, గృహహింస, ఇలా ఏదో ఒక రూపంలో ఎక్కడో ఒక చోట మహిళలు హింసకు గురవుతున్నారు. చదువు, ఉద్యోగం, పనిచేసే చోటు, ప్రతి చోట లైంగిక వేధింపులు సర్వసాధారణంగా మారుతున్నాయి. మరోవైపు మన సమాజంలో చాలా లైంగిక వేధింపులు బయట కూడా రావు. చాలా మందికి తమపై జరిగిన లైంగిక దాడిని బయటకు చెప్పే ధైర్యం కూడా ఉండదు. పరువు పోతుందని కొందరు బాధపడితే పోలీస్ స్టేషన్లకు వెళ్లి రిపోర్ట్ ఇవ్వాలంటే భయపడేవారు ఎక్కువ మంది ఉన్నారు. అందుకే లైంగిక దాడి జరిగినా బయటకు చెప్పుకోలేకపోతున్నారు చాలా మంది మహిళలు. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు రుచికరమైన వంటకాల్ని మీకు పరిచయం చేస్తున్న వంటల సందడి ఈ రోజు కూడా ఒక సరికొత్త వంటతో సిద్ధంగా ఉంది. మరి ఆ వంట ఏంటి, ఎలా చేస్తారు, ఏమేం కావాలి తెలుసుకుందామా? ముందుగా మౌనికని పరిచయం చేసుకుందాం. మౌనిక నమస్కారం. ఎక్కడి నుంచి వస్తున్నారు? నగర్ నుండి వచ్చాం. సో ఈ రోజు మన సకులకి ఏం వంట పరిచయం చేయబోతున్నారు? గోధుమ రవ్వ పెసర పొంగలి. గోధుమ రవ్వ పెసర పొంగలి. ఓకే, స్వీటా హాటా? స్వీట్ ఐటమ్. స్వీట్ ఐటమ్, పొంగలిలో స్వీట్ ఐటమ్. రైట్. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? డ్రై ఫ్రూట్స్, నెయ్యి, పంచదార, గోధుమ రవ్వ, పెసరపప్పు, ఇలాచి పౌడర్. ఓకే, మౌనిక కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేశారు. నెక్స్ట్ ఏంటి? స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు కొంచెం గీ వేసుకోవాలి ఇందులో. ఓకే, కాగిన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. ఓకే. సో ఫస్ట్ ఈ డ్రై ఫ్రూట్స్ ని వేయించి పక్కన పక్కన పెట్టేసుకోవాలా? పెట్టుకోవాలి. ఓకే. సో అయిపోయినట్టే ఫ్రై కదా? అయిపోయినాయండి. ఒక బౌల్లో తీసుకోవాలి. ఓకే, స్పూన్ వేరే తీస్తా.
So, ఇప్పుడు next? 1 కప్ ఆఫ్ షుగర్ వేయాలి ఇందులో. షుగర్, ఓకే. వెంటనే 2 కప్స్ వాటర్ వేయాలి. ఓకే. ఈ షుగర్ని ఇప్పుడు మెల్ట్ చేసుకోవాలి. ఓకే. అంటే పాకం లాగా చేస్తారా ఇప్పుడు? మరి పాకం కాదు, జస్ట్ ఒక మెల్ట్ అయితే సరిపోతుంది. ఓకే. మరి నెక్స్ట్ ఇందులో ఏం వేయాలి? ఇప్పుడు పెసరపప్పు గోధుమ రవ్వ ఫ్రై చేసి బాయిల్ చేసి తీసుకొచ్చాను ఆల్రెడీ నేను. అది ఇందులో వేసుకోవాలి. ఓకే. అంటే ఇందులో ఏమేమి వేస్తారు? పెసరపప్పు, గోధుమ రవ్వ ఫ్రై చేసి బాయిల్ చేశాను. ఓకే. ఓకే, సో చూస్తున్నారు కదా, ఇదేంటంటే గోధుమ రవ్వ ఇంకా పెసరపప్పు, దీన్ని చక్కగా ఉడికించేసి మిక్సీలో ఒక రౌండ్ అలా చేశారనమాట. అంటే మొత్తం మెత్తగా కాకుండా కొంచెం గట్టి గట్టిగా ఉండేలాగే తీసుకున్నారు. సో తర్వాత దీన్ని ఈ బాయిలింగ్ వాటర్ లో వేసేస్తారు, షుగర్ సిరప్ లో. రైట్, ఇప్పుడు వేసేయచ్చా? అంటే ఒక బాయిల్ వచ్చేసింది కదా. వేసేది. ఉండలు కట్టకుండా ఇలా కలుపుతూ ఉండాలి కొంచెం సేపు. ఓకే. మనం పెసరపప్పు ఇంకా రవ్వ మిక్స్ చేసాం కదా, సో ఈ మిక్చర్ మనకి వాటర్ లేగానే ఉండలు గట్టిపోతూ ఉంటుంది. కాబట్టి చక్కగా ఉండలు పట్టకుండా మిక్స్ చేస్తూ ఉండాలి, ఎక్కువగా బాగా మిక్స్ చేయాలి. ఓకే, సో మౌనిక మొత్తం దగ్గరకు వచ్చేసింది కదా, వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయింది. అంటే అయిపోయినట్టేనా? ఇంకా అయిపోయింది. ఇప్పుడు ఇలాచి పొడి వేయాలి. ఫైనల్ గా ఇలాచి పొడి. ఓకే. ఒక స్పూన్ ఇవ్వండి. ఓకే. ఇప్పుడు ఒకసారి కలుపుతుంది. ఓకే, సో చాలా ఈజీగా ఉంది కదా, ఇంగ్రీడియంట్స్ కూడా తక్కువగానే ఉన్నాయి అండ్ రెసిపీ కూడా చాలా ఫాస్ట్ గా రెడీ అయిపోయింది. చక్కగా స్వీట్ ఐటమ్ తక్కువ టైంలో చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి రెసిపీస్ చేయొచ్చు. రెడీ అయిపోయిందండి, సర్వింగ్ బౌల్ లో తీసుకున్నాను. ఓకే, సో స్టవ్ ఆఫ్ చేసేద్దామా? సర్వింగ్ బౌల్ కూడా రెడీ. నేనండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకోవాలి. ఓకే. గోధుమ రవ్వ పెసర పొంగల్ రెడీ అండి. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. ఓకే. ఓకే, చూసారు కదా, మౌనిక ప్రిపేర్ చేసిన గోధుమ రవ్వ పెసర పొంగలి రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి నోట్ చేసుకోండి. గోధుమ రవ్వ పెసర పొంగలికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు, గోధుమ రవ్వ, ఇలాచీ పౌడర్, నెయ్యి, పంచదార, డ్రై ఫ్రూట్స్. గోధుమ రవ్వ పెసర పొంగలి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1 కప్ పంచదార, 2 కప్పుల నీళ్లు పోసి బాగా మరిగించుకోవాలి. ఇందులో ముందుగా ఉడికించి గ్రైండ్ చేసి పెట్టిన పెసరపప్పు, గోధుమ రవ్వ పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇలాచి పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేస్తే ఎంతో రుచికరమైన గోధుమ రవ్వ పెసర పొంగలి రెడీ. గోధుమ రవ్వ పెసర పొంగలికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసేశారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. వావ్, నిజంగా చాలా టేస్టీగా ఉందండి. స్వీట్ ఐటమ్ సూపర్ గా ఉంది, చాలా ఫాస్ట్ గా రెడీ అయిపోయింది, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంది. మౌనిక, మరి ఇంత మంచి టేస్టీ రెసిపీని ఈ రోజు మన సకులకి పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూసారు కదా, మౌనిక ప్రిపేర్ చేసిన గోధుమ రవ్వ పెసర పొంగలి నిజంగా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చూడండి. అండ్ మీరు కూడా ఇలాగే టేస్టీ వంటల్ని మన సకులకి పరిచయం చేయాలి అనుకుంటే వెంటనే 0402355654 నంబర్కి కాల్ చేయండి. వంటల సందడి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయండి. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి మన వంటల సందడి. మరొక రుచికరమైన వంటకంతో వంటల సందడి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. కొంచెం ఆత్మవిశ్వాసం, మరికొంచెం పోరాడే విద్య అమ్మాయిల చేతుల్లో ఉంటే లైంగిక దాడుల నుంచి తమను తాము కాపాడుకోవచ్చు.
చాలా సంఘటనలో మహిళలు రక్షణ కోసం చివరి వరకు పోరాడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఆ సమయంలో ఎవరో ఒకరు రక్షిస్తారని అరుపులు, కేకల ద్వారా విశ్వ ప్రయత్నం చేసిన ఘటనలు ఉన్నాయి. ఊహించని ఆపద మీదకు వచ్చినప్పుడు ఎలా బయటపడాలో అర్థం కాక ఆందోళన చెందిన సందర్భాలు అనేకం చూశాం. నిజంగా అవసరమైన సమయంలో రక్షణ లభించినట్టయితే చాలా మంది లైంగిక దాడుల నుంచి ఎంతో మంది బయటపడేవారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆత్మరక్షణ విద్య చేతిలో ఉంటే వారిని వారు రక్షించుకోగలరని సామాజికవేత్తలు అంటున్నారు. సరే, ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఇవాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు అపర్ణ గారు. మరి ఈరోజు మన సఖి ప్రేక్షకుల కోసం ఏం నేర్పిస్తున్నారో అవన్నీ తెలుసుకుందామా? నమస్తే అపర్ణ గారు. నమస్తే లహరిక గారు. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. ఓకే, ఈ రోజు మరి సఖి ప్రేక్షకుల కోసం మాకేం పరిచయం చేస్తున్నారు? ఇవాళ నేను చైనీస్ బ్రష్ పెయింటింగ్ చూపిస్తున్నానండి. చైనీస్ బ్రష్ పెయింటింగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా కొత్తగా అనిపిస్తుంది. అసలు మీరు నేర్పించే మాకు ఇన్ని పెయింటింగ్స్ లో వెరైటీస్ ఉన్నాయో నాకు తెలుస్తూ ఉంది. ఓకే, మాకు చాలా అయితే నేర్చుకోవాలని ఆతృతగా ఉంది. దానికి కావాల్సిన వస్తువులు చెప్పేస్తారా? వైట్ పేపర్, చైనీస్ బ్రష్, కలర్స్, తర్వాత ట్రే. ఓకే, అంటే మనకి ఇక్కడ ఒక పేపర్, బ్రష్, చైనీస్ బ్రష్ తీసుకున్నారు. మిగతాదంతా రొటీన్ గానే ఉంది. ఓకే, ఫస్ట్ మరి ఏం చేస్తున్నారు? ఫస్ట్ కలర్స్ ఏమో మనం ట్రేలో తీసుకోవాలి. ఏ కలర్స్ తీసుకుంటున్నారండి? అంటే కొన్ని ఇవి యాక్రిలిక్ కలర్స్ వాడచ్చు, మనం వాటర్ కలర్స్ వాడచ్చు. అన్ని కూడా వాటర్ బేస్డ్ కలర్సే వాడతాం దీనికోసం, ఈ బ్రష్ పెయింటింగ్ కి. ఎందుకంటే దీంట్లో ఫుల్ మనకి ఇది బాగా లోడ్ అవుతుంది. బ్రష్ చాలా వాటర్ ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి. ఓకే, సో ఈ వాటర్ కలర్స్ తీసుకోవాలన్నమాట. ఓకే, ఈ వైట్ షీట్ కూడా కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఈ షీట్ ఏంటండి? ఇది మామూలుగా ఏదన్నా తీసుకోవచ్చు, మనకి థిక్ షీట్. అంటే ఇది పిల్లలు స్టార్టింగ్ స్టేజ్ లో నేర్చుకోవచ్చు అంటారా, లేక కాస్త పెయింటింగ్ వచ్చినాక దీన్ని ట్రై చేస్తే బెటర్ అంటారా? ఇది కొంచెం బ్రష్ పెయింటింగ్ వచ్చాకనే ట్రై చేస్తే బెటర్ అండి. ఎందుకంటే దీనికి ప్రాక్టీస్ చాలా కావాలి. ఎందుకు ఈ బ్రష్ కొంచెం మనకి ఈ వేరే ఆర్డినరీ బ్రషెస్ లాగా ఉండదు. ఇది లోడ్ అయితే దాని మీద ప్రెషర్ వేసాం అనుకోండి, అది దాని ఇష్టం వచ్చింది వెళ్ళిపోతుంది అనమాట. సో అందుకని మనం దీనికి ప్రాక్టీస్ అయ్యాక ట్రై చేస్తే బెటర్. కొంచెం పెద్ద పిల్లలు ట్రై చేయొచ్చు. ఇది ఇప్పుడు 2 కలర్స్ తీసుకున్నారా? 2 కలర్స్ తీసుకున్నానండి. ముందు 2 కలర్స్ తోటి డైరెక్ట్ గా ఇక్కడ మనం పెన్సిల్ తో ముందు డ్రా చేసుకోవాల్సిన పని లేదు. ఓకే, ఇది మాత్రం చైనీస్ బ్రష్ పెయింటింగ్ అన్నమాట. దీంట్లో చాలా స్ట్రోక్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ట్రై చేయొచ్చు. ఎక్కువ ప్రెషర్ వేయద్దు ఎప్పుడు కూడా, లైట్ గా. మీరు మాత్రం పెయింటింగ్ లో డిఫరెంట్ ట్రై చేస్తూ మా సఖి ప్రేక్షకుల కోసం ఎప్పుడు కూడా ఏదో ఒక కొత్త దారాన్ని తీసుకొస్తూ ఉంటారు, కొత్త దాన్ని నేర్పిస్తూ ఉంటారు. అవునండి. మొత్తం ఒక సింగిల్ కలర్ నే తీసుకుంటున్నారా? సింగిల్ కలర్ తీసుకుంటున్నాను, గ్రాస్ లాగా. ఓకే, వైట్ పేపర్ పైన అసలు ఏ కలర్ అయినా బ్రైట్ గా కనిపిస్తుంది. అవునండి. ఇందులో కూడా షైనింగ్ ఉంది కదా మనకి? షైనింగ్ ఉంది. ఇంకో కలర్ కూడా తీసుకున్నానండి, ఎల్లో. ఎందుకంటే ఈ గడ్డికి పువ్వులు ఉంటాయి కదా, అది చేస్తున్నాను. ఇలా డాట్స్ వేయచ్చు అన్నమాట మనం. ఈ బ్రష్ తోటి మనం చాలా మంచి వర్క్స్ చేయొచ్చండి, బాగుంటుంది. కాకపోతే మీరు అన్నట్టు ఒకసారి ప్రాక్టీస్ అవ్వాలి. ఇప్పుడు ఒక ఆవుల్ నేర్పిస్తున్నాను. ఇది కొంచెం ఏంటంటే పెద్ద పిల్లలు ఇది ట్రై చేయొచ్చు. ముందు మామూలు బ్రష్ తో ట్రై చేస్తే తర్వాత దీంతో ఇది నెక్స్ట్ కలర్ బ్రౌన్ తీసుకున్నాను. ఓకే,
ఓకే, ఇలా బర్డ్స్ ఏవైనా మనం తీసుకోవచ్చు. ఏమన్నా చేయొచ్చు. ఇది ఏంటంటే ఈజీగా ఉంటుంది, అందుకని ఇది చెప్తున్నాను. ఇది వాళ్ళు మామూలు బ్రష్తో కూడా ముందు ట్రై చేయొచ్చు. చేసి ఇక్కడ కొంచెం మనకి ఏదన్నా సరే కరెక్షన్ చేసుకోవాలి అంటే ఇక్కడ కూడా ఇంకోటి రావాలి. ఇక్కడ ఆ విధంగా. ఓకే, గ్రాస్ కాబట్టి ఇంకా కొంచెం యాడ్ చేసుకుంటే మనం కాంపోజిషన్ బాగుండేలాగా. అవును, వైట్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి కాస్త బ్రైట్. ఇంకా దీన్ని ఇంకా విధంగా కూడా మనం సీనరీస్ చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్ కాబట్టి నేను చూపిస్తున్నాను. ఇది ఎవరన్నా ట్రై చేయొచ్చు ఈజీగా వేరే బ్రష్తో కూడా. కంప్లీట్ అయిపోయింది. ఇలాగా ఇంకా చాలా సింపుల్ పెయింటింగ్స్ ఇంకా చేశాను. ఓకే, అవి చూపిస్తాను. ఓకే, నైస్ అండి. ఇప్పుడు మనం ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే ఇప్పుడు మనం చైనీస్ బ్రష్ తీసుకున్నాం కాబట్టి దాన్ని కొంచెం డార్క్ నుంచి లైట్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే తేలిగ్గా పట్టుకోవాలి, ఎండింగ్ విడిచిపెట్టేయాలి. అంటే మన నార్మల్ బ్రష్ తో కూడా అలా రాదంటారా? మామూలు బ్రష్ తోటి వస్తుంది, కానీ అది వేరేగా ఉంటుంది, ఇది వేరేగా ఉంటుంది. లుక్ చేంజ్ అయిపోతుంది. లుక్ కొంచెం చేంజ్ అవుతుంది. ఇది వేరు, అది కొంచెం డిఫరెంట్ ఉంటుంది అన్నమాట. అంటే ఇది దీంతో వచ్చే స్ట్రోక్స్ ఇవి బాగుంటాయి, ఫైన్ గా ఉంటాయి. నైస్ అండి, చాలా బాగుంది అపర్ణ గారు. అంటే సింపుల్ గా అనిపిస్తుంది. మీరు మాకు బేసిక్ నేర్పిస్తున్నారు కాబట్టి ఇంత సింపుల్ గా ఉంది. ఇంకా మనకి ఓన్ టాలెంట్ ఉంటే దాంట్లో ఎంతైనా మనం యాడ్ చేసుకోవచ్చు, ఇంకా క్రియేటివిటీ పెంచుకోవచ్చు. అవునండి. ఓకే, నైస్. మరి ఈ విధంగా తయారు చేసింది ఏమైనా ఉందా? అవునండి, ఉన్నాయండి, చూపిస్తాను. చూద్దాం. ఓకే, ఈ విధంగా డ్రా చేశారండి. అవునండి, ఈ స్ట్రోక్స్ అవి చాలా బాగా వస్తాయి. ఈ బటర్ఫ్లైస్, ఇన్సెక్ట్స్, తర్వాత బర్డ్ వాళ్ళ స్పెషల్ ఇది అన్నమాట. వాటర్ దాంట్లో వాటర్ ఎక్కువ అబ్జర్వ్ అవుతుంది కాబట్టి బ్రష్ లో లోడ్ గా తీసుకుంటే మనం ఈ విధంగా చేయొచ్చు అన్నమాట. ఇది ఫ్రూట్స్ అన్నమాట. అవును, ఫ్లవర్స్ కూడా చాలా అంటే లైట్ కలర్ తో కొంచెం బ్రైట్ గా కనిపిస్తుంది. మనకి ఏదో పెయింట్ వేసేసాము అని కాకుండా అక్కడ ఉందా లేదా అన్నట్టుగా నాచురల్ గా అనిపిస్తుంది. వాటర్ కలర్స్ కి బ్రష్ చాలా బాగుంటుంది అన్నమాట. ఓకే, ఓకే. అసలు కలర్ కాంబినేషన్ తీసుకున్నప్పుడు కానివ్వండి, ఆ కలర్స్ మనం చూస్ చేసుకునే కూడా ఉంటుంది కదా పెయింటింగ్ అనేది మెయిన్ గా. ఓకే, సింపుల్ గా అనిపిస్తుంది, మనకి ఈజీ మెథడ్ లో నేర్చేసుకోవచ్చు. అవునండి, కాకపోతే కొంచెం ప్రాక్టీస్ అయినాక మనం బ్రష్ లో చేసుకుంటే ఇంకా అందంగా తయారు చేసుకోవచ్చు. అవునండి. ఓకే, మరి ఈ రోజు మా సఖీ ప్రేక్షకుల కోసం ఇంత మంచి చైనీస్ బ్రష్ పెయింటింగ్ నేర్పించినందుకు మీకు ధన్యవాదాలండి. థ్యాంక్స్ అండి. సో చూసారు కదా సఖులు, అపర్ణ గారు మనకి ఈ రోజు నేర్పించిన చైనీస్ బ్రష్ పెయింటింగ్ చాలా చాలా బాగుంది కదా. మరి మీలో కూడా ఇలాంటి టాలెంట్ దాగే ఉంటుంది. ఇంకెందుకంటే ఆలస్యం చేస్తారు, వెంటనే మా కార్యక్రమంలో పాల్గొనండి. మీరు మాకు కాల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 040235556540. మరి ఇది వాటి చూడండి చేయండి కార్యక్రమం. మరొక చక్కని కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. దేశంలో జరిగే లైంగిక దాడులు అరికట్టాలంటే చట్టాలను కఠినతరం చేయడంతో పాటు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు చాలా ఉన్నాయి. ఇంటర్నెట్లో ఇబ్బడిముబ్బడిగా సరఫరా అవుతున్న అశ్లీలతకు అడ్డుకట్టపడాలి. సినిమాలు తీసే వాళ్లలో కూడా వ్యాపారాత్మక దృష్టితో పాటు కొంచెం సామాజిక బాధ్యత పెరగాలి. ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి ప్రతి కళాశాలలో నైతిక విలువలు పెంపొందించే చర్యలు తీసుకోవాలి. ఇంట్లో తల్లిదండ్రులు కూడా పిల్లల్లో మంచి వ్యక్తిత్వం వికసించేలా పెంచాలి. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు గౌరవించేలా తీర్చిదిద్దాలి. అలా ఒక్క చట్టాలతోనే కాకుండా నైతిక విలువ బోధనతో పాటు పిల్లల పెంపకంలోనూ సమాజం ఆలోచించే ధోరణిలోనూ మార్పు వస్తే లైంగిక దాడులకు అడ్డుకట్టపడుతుందని సామాజికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాల సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నెంబర్ 040223556540. ఇది ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. మహిళామణుల ప్రియమైన కార్యక్రమం సఖీ ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా వీక్షించండి.